ఆ, బొలిశెట్టి కాబట్టి గారు, మాకు క్షేత్రస్థాయిలో బొలిశెట్టి క్షేత్రస్థాయిలో గారు కేడర్ లాఫింగ్. లేకపోవడం, ఒక్క నిమిషం, బొలిశెట్టి గారు డబ్బులు ఏంటి డబ్బు పంచకపోవడం అనేది పంపకాల్లో పోలీసులు కీలక పాత్ర పోషించారా? చాలా ఈసారి దగ్గర నుండి తులసిరెడ్డి పనిచేశారు. గారు ఒక్క నిమిషం, బొలిశెట్టి గారు మాట్లాడుతున్నారు. యా. పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఒక జస్ట్ ఐ వాంట్ యాడ్ సంథింగ్. ప్రత్యేక హోదా విషయం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రత్యేక హోదా తేవాలంటున్నారు. కాదండి, టీడీపీది కాదండి, ప్రత్యేక హోదా బాధ్యత రాష్ట్రానిది. రాష్ట్రంలో అన్ని పార్టీల తాలూకా అధ్యక్షులతో కేంద్రంతో వెళ్లి యుద్ధం చేసి ప్రత్యేక హోదా తప్పకుండా తీసుకొస్తాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కారణం ఏంటంటే ఇదివరకు ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు కూడా అఖిల పక్షాన్ని వేయలేదండి. అఖిల పక్షాన్ని 100% వేయాలి. కళ్యాణ్ గారు కూడా 2018 మార్చ్ లో డాష్ మీద చెప్పారు, ప్రత్యేక హోదా గురించి ఇక్కడ మేము ఉద్యమం చేస్తే ఢిల్లీ దిగి రావాలని. ఎందుకంటే ఇది అడుక్కునేది కాదండి, ఇది డెఫినెట్ గా బాధ్యతగా మనం రాష్ట్రం తరఫున పోరాడి సాధించుకోవాలి. అది ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, రిషి గారు ఒక్క చిన్న మాట, ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చినా లేకపోయినా కేంద్రంలో ఇంచుమించు పోటాపోటీగా చాలా సీట్లు వచ్చినాయి కాబట్టి కేంద్రంలో ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటది. ఎందుకంటే ఇది ఆల్రెడీ కేబినెట్ అప్రూవ్ చేసింది, అమలు చేయలేదు. అమలు ఎందుకు చేయలేదంటే వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు ఒక దీంట్లోకి వెళ్ళారు కాబట్టి. అది ప్రత్యేక హోదా నేను ఎలా చూస్తానంటే, ప్రత్యేక హోదా మనం సాధించుకోవాలి, కానీ ఇది రాష్ట్రం సాధించాల్సింది. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వైసీపీ అందరం కలిసి, ఆంధ్ర పార్టీల అధ్యక్షులు కలిసి వెళ్ళి ఇది మనకు రాష్ట్రానికి ఇది ఇవ్వకపోతే ముందుకెళ్ళడం కష్టం. అది ఆల్రెడీ 8 లక్షలు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం కాబట్టి మాకు ఇది కావాలి అని చెప్పి తప్పనిసరిగా అడిగి సాధించుకోవాల్సిందే. తప్పకుండా ఆ దిశగా జనసేన పార్టీ అన్ని పార్టీలు కలిసి వెళ్తాయి. కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా అడిగింది ఏంటంటే, మీరు అందరూ కలిసి రండి, స్టీల్ ప్లాంట్ గురించి అయినా సరే మొత్తం అన్ని యూనియన్లు మీరు కలిసి రండి, మీతో పాటు నేను వస్తానన్నారు. ఆ యూనియన్ నాయకులు అందరూ కూడా ఒక్కరు కూడా నిజంగా చిత్తశుద్ధి లేకుండా, ఎందుకంటే అసలు ఏదైతే పెద్ద యూనియన్ ఉన్నదో అది ఫోర్త్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. వైసీపీ యూనియన్ వాళ్ళకంటే జనసేన యూనియన్ పైన ఉంది. కాబట్టి బేసిక్ థింగ్ ఏంటంటే యూనియన్లకు అతీతంగా మనం చేయాల్సింది, రాష్ట్రానికి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి తమిళనాడుని చూసి నేర్చుకోవాలా, మిగతా సౌత్ ఇండియాలో మిగతా పార్టీలు చూసి నేర్చుకోవాలా. డెఫినెట్ గా అందరూ కలిసి సమిష్టిగా వెరీ వెల్ సెడ్ అండి. వన్ షుడ్ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. చల్సాన్ గారు అదే అంటున్నారు. ఎందుకంటే ఆయన ఒకడు పోరాడి తిరిగి ఇవన్నీ కాదు అంటే, దానికి కొన్ని సంఘాలు ఉన్నాయి, వాటితో పాటు చల్సాన్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అందరినీ పిలిచి మాట్లాడారు, మేధావులు, ఆయన వర్గాల వాళ్ళని, సీనియర్ జర్నలిస్టులు, జాయింట్ కమిటీ పెట్టినప్పుడు. అంటే ఈసారి మీరు చెప్పిన దాన్ని కార్యాచరణలోకి తీసుకెళ్తే నిజంగా వండర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు లేకపోతే ఇంకా కొన్ని రాష్ట్రాలు, కర్ణాటక, ఈ జలాల గురించి వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా ఏం చేసినా పక్క రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏకమవుతారు. కానీ అది ఆంధ్రప్రదేశ్లో మనకు కరువైపోతుంది. అంటే ఇండియా పాకిస్తాన్ వాళ్ళన్నా కూడా ఎప్పుడన్నా వీళ్ళు సాలువాలు కప్పుకుని పెళ్ళిళ్ళ కన్నా వెళ్ళి వస్తారేమో, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైసీపీ మధ్య శత్రు శిబిరాల కన్నా, శత్రు దేశాల కన్నా దారుణమైన పరిస్థితి. అంత అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు ప్రజలకి సేవ చేయాలని పోటాపోడి తపన పడేవాళ్లే కదా. సో ఆ రాజకీయ ప్రత్యర్థిత్వం అక్కడ వరకే ఆపుకోవాలి. మీరు చాలా చక్కని విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కనుక లీడ్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇటు తెలుగుదేశం, ఇటు జనసేన, బీజేపీ అందరినీ అఖిలపక్షం చల్సాన్ గారు లాంటి వాళ్ళని కన్వీనర్ గా పెట్టుకోవచ్చు జాయింట్ యాక్షన్ కమిటీకి. నేను దాంట్లో లాస్ట్ టైం కన్వీనర్ గా పెట్టచ్చు అంటున్నా నేను. సార్ ఒకటి తెలంగాణ ఉద్యమానికి కోదండరామ్ని కన్వీనర్ గా పెట్టలేదు, మిమ్మల్ని కాదు మీలాంటి వాళ్ళు అంటున్నా నేను. పూర్తి ఏదైతే ఉందో కాడిపడ ముఖ్యమంత్రి అధ్యక్షతనే వెళ్తాయి అన్ని పార్టీలు. ఎవరో ఒకరిని ముందు పెట్టి చేయాలంటే తులసిరెడ్డి గారు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అంటే టీడీపీ అనకుండా ముఖ్యమంత్రి అన్ని పార్టీల అధ్యక్షులతో కలిసి వెళ్తే మేము కూడా వస్తామని తులసిరెడ్డి గారు చెప్పొచ్చు రాష్ట్రం తరఫున, తప్పలేదు కదా. తులసిరెడ్డి గారు ఏం చేద్దాం సార్, మీరంటే వాళ్ళందరూ అంటే సుదీర్ఘంగా ఇందాక మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే మీకేం ప్రత్యేకంగా స్వలాపేక్షో స్వలాభమో లేదు. చక్కని పంచికట్టుతో వస్తారు, నవ్వుతారు, బ్రహ్మాండమైన డేటా పెట్టుకుంటారు, మాట్లాడతారు. మీరు డే 1 నుంచి ఏం నమ్ముకున్నారో దాంతోనే కట్టుబడి ఉన్నారు. తులసిరెడ్డి గారు అది డెఫినెట్ గా ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒకటి, తర్వాత మిగతా అంశాలు కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, కానీ మిగతా మనకు 9th షెడ్యూల్ వంగా గీతపై 70,350 ఓట్లతో, తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం, వంగా గీతపై 70,350 ఓట్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. మొదటి నుంచి ఆయన గెలుపు ఖాయమే, కానీ ఎన్నోట్లు 30,000 దగ్గర మొదలైంది, 40,000 అన్నారు, 50,000 అన్నారు, సరే 1,00,000 వరకు కూడా బెట్టింగ్లు వెళ్ళిపోయాయి. 70,350 ఓట్లతో వంగా గీతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కూటమిలో కీలక నాయకుడు, ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అందరితో కీర్తించబడుతున్న పవన్ కళ్యాణ్ 70,000 పైచిలు కోట్లతో విజయం సాధించారు. వన్స్ అగైన్ బొలిశెట్టి గారు
కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ పార్టీ చీఫ్స్ విక్టరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే అది 1,00,000 పైన రావాల్సింది, చాలా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ అక్కడ 70,000 వరకు వచ్చింది. చాలా సంతోషం మాకు, ఎందుకంటే వీఆర్ హ్యాపీ అక్రాస్ దట్ మార్క్. 50,000 దగ్గర ఆగుతుందా అనుకోకుండా అంటే 70,000 వరకు వెళ్ళింది. చాలా సంతోషం. నేను విన్నది చాలా ఏంటంటే చేయాల్సి, ఇప్పుడు ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో, Exactly. అంటే ఇది చావు ప్రయోగం కదా వైసీపీకి, వాళ్ళది కూడా నేను తప్పును పట్టను. ఆపడానికి సామధాన భేద దండోపాయాలు అన్ని చేసేశారు. చాలా మందిని ఊర్లో వెళ్ళిపోమని చెప్పి పంపించేశారు. కానీ డబ్బులు ఇచ్చి మీరు ఓటింగ్కి వెళ్ళొద్దని చెప్పారు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఓటింగ్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని తంతామని చెప్తే ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోయారో ఇంకా అంత ఉండదు కదా, ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోయి. అంటే కాబట్టి కాదు ఎంతమందిని మిథున్ రెడ్డి అనుకుంటా ఇన్ఛార్జ్, మళ్ళీ తర్వాత ఇంకొకరిని ఎవరిని పెట్టారు, కోట్లు అంటే అన్ని మనకు విన్నవి చెప్తున్నా. ఒక్కొక్క మండలానికి ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టండి, ఇక్కడ ఈ మండలంలో ఓట్లు పడకూడదు. రైట్. తర్వాత ఈ రకంగా నేను నిన్న మధ్యాహ్నం ఒక లంచ్ లో కలిశానండి నేను వర్మ గారిని. నిన్న వర్మ గారు టెలిఫోన్ ఓపెన్ చేసి నాకు చూపించారు ఏ మండలానికి ఎంత వస్తుంది. ఆయన చెప్పారు, సత్య గారు ఏది ఎట్టిపోయినా 59,970 ఓట్లకు 100% మనకు వస్తున్నాయి. వాళ్ళు ఎన్ని అవకతవకలు చేసినా, ఎన్ని మ్యానిపులేషన్ చేసినా అని నన్ను చూపించారు. దానికంటే ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావు, ఇది మినిమం ఫిగర్ చెప్తున్నాను అన్నారు. మీ ద్వారా నేను వర్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఎందుకంటే ఎస్ డన్ ట్రెమండస్ వర్క్ అండి. ఆ పరిస్థితిలో పనిచేయడం, వర్మ గారికి 100 కోట్ల ఆఫర్ ఉంది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆయనతో మాట్లాడాను. మీరు మాతో తెరచాటును వచ్చేసాయండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని. కానీ అమ్ముడు పోకుండా నిలబడ్డారు. అలాగే ఒకటే కాకుండా గెలుపు వైపు చాలా పోరాడి చేశారు. చాలా అక్రమాలు అరాజకాలు జరుగుతుంటే పట్టుకున్నారు. సో నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే వర్మ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఋషి గారు. రైట్, థ్యాంక్ యూ బొల్శెట్టి గారు. సో ఒక్క నిమిషం చల్సాన్ గారు, మేము అనుకున్న కూడా 35,000 40,000 వస్తుందేమో అనుకున్నాం. నిజంగా అది సర్ప్రైజ్ అయింది. చాలా ఒక సునామీకి దాన్ని తోడే ఉన్నట్టు అయిందండి. ముందుగా బొలిశెట్టి గారికి, అలాగే మా తోసిరెడ్డి గారికి దానివల్ల దాని మూమెంట్లో భాగంగా ఉన్నారు. ఇదే హోదా ఉద్యమం, ఇది బ్యాడ్జి కూడా. నేను అందుకని హోదా విభజన హామీలు అన్నిటి కోసం పోరాడుతున్నాం. రాయలసీమ ఉత్తరాంధ్ర కూడా డెఫినెట్గా ఇవాళ అవకాశం వచ్చింది. ఇవాళ మనం ఎంపీలు తీసుకెళ్తామని అప్పుడు కళ్యాణ్ బాబు గారు అన్నారు ఢిల్లీలో, అప్పుడు ఆయన దగ్గర లేకపోవచ్చు. ఇవాళ ఇక కమాండ్ అండి ఇవాళ. ఎందుకంటే అందుకని ఇవాళ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా వారు చెప్పారు కాబట్టి విభజన హామీలు అన్నింటి మీద ఇప్పుడు అవసరం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎంపీలు కనుక లేకపోతే వాళ్ళు 230 సీట్లు అండి. బీజేపీకి 230 సీట్లు ఉన్నాయి. అదే నేను చూస్తున్నాను ఇక్కడ. అంటే లాస్ట్ ఇయర్ మీద దాదాపు 70 సీట్లు తగ్గినాయండి, 65-70 సీట్లు తగ్గిపోయినాయి. కరెక్ట్. ఇవాళ అవసరం. ఇవాళ మన హక్కులు సాధించుకునే అవకాశం తిట్టక్కర్లేదు. మోడీ గారిని తిట్టాల్సిన పని ఏమన్నా, వెళ్ళి మాకి మోడీ గారు ఉంటారు, లేకపోతే నితిన్ గడ్కరీ గారు అవుతారు. నితిన్ గడ్కరీ గారు అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ న్యాయం అవుతుంది అనుకున్నాం. ఎవరు వచ్చినా దయచేసి మాకు ఇది కావాల్సిన అవసరం ఉందని చెప్తే ఖచ్చితంగా నేను మనం సాధించుకునే అవకాశం వచ్చింది. అందరూ కలుపుకుని, అఖిలపక్ష కమిటీ లాస్ట్ టైం వేసినప్పుడు వెళ్ళాం కదండి, కలుపుకుని ఖచ్చితంగా సాధించే అవకాశం ఉందని భావిస్తున్నాను. అందరూ కూడా ఆ క్రమంగా ఇవాళ మంచి అవకాశం. రైట్. ఒక్కసారి ఓవరాల్గా అక్కడ కౌంటింగ్ సంబంధించి ప్రస్తుతానికి ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయి, అలాగే ముఖ్యమైన స్థానాల్లో ఎవరెవరైతే గెలుపొందారు, ఎవరు ట్రయల్లో ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ అందించడానికి మా కరెస్పాండెంట్, నా కలీగ్ సతీష్ రెడీగా ఉన్నారు. సతీష్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ రిషి. మొత్తంగా ఏపీలో వార్ 1 సైడ్గా మారిపోయింది.